కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తుంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసినటువంటి బోరుబావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతుంది. బోరుబావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలులో గ్యాస్ లీకేజీ అంశం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఆక్వా చెరువుల వద్ద బోరుబావి నుంచి పెద్ద ఎత్తున ఎగిసిపడుతుంది గ్యాస్. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, మధు, రాజోలు మండలంలోని కడలి గ్రామ సమీపంలో బోరుబావిలో వేసినటువంటి ఒక ఆక్వా చెరువుకు సంబంధించి అక్కడ బోరుబావి అయితే ఏర్పాటు చేశారు. బోరుబావి నుంచి ఒక అకస్మాత్తుగా గ్యాస్ అనేది వెతజల్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, కడలి గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా అనేక దఫాలుగా కోనసీమ ప్రాంతంలోనే రాజోలు పరిసర ప్రాంతాల్లో గ్యాస్ పైప్ అండర్ గ్రౌండ్ లో గ్యాస్ పైప్ లైన్లు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా అవుతుంది. ఆ చమురు కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ల ద్వారా వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తరచూ మొత్తం కోనసీమ వ్యాప్తంగా రాజోలు, అలాగే మల్కీపురం, సకినేటిపల్లి తదితర ప్రాంతాలన్నింటిలోనూ ఈ ఓఎన్జీసీ పనుల నిమిత్తం కానీ, అలాగే గెయిల్ కి సంబంధించిన పైప్ లైన్లన్నీ కూడా అక్కడ భూగర్భంలో ఉండే పరిస్థితి అయితే ఉంది. తరచూ ఈ ప్రాంతాల్లో ఈ గ్యాస్ లీకేజ్ అనేది తరచూ జరుగుతూ ఉండే పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా నగరం అనే గ్రామంలో కూడా గ్యాస్ విస్ఫోటనం చెంది దాదాపు 25 మంది మృత్యువాత పడిన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ శాశ్వత పరిష్కారానికి అయితే మార్గాలు అయితే అన్వేషించట్లేదు. అయితే నూతన ప్రభుత్వంలోనైనా ఈ గ్యాస్ తుప్పుపట్టి ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్లు మార్చాలనే డిమాండ్ అనాది కాలం నుంచి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పైప్ లైన్ అనేది అక్కడ మార్చకుండా అదే పరిస్థితిని కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తరచూ పంట పొలాల్లో కానీ, అలాగే ఇళ్లకు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి కూడా గ్యాస్ అనేది వెదజల్లుతూ ఉండటం, ఒక్కోసారి ఫైర్ అయ్యే పరిస్థితి కూడా ఉండటంతో అది గ్రామస్తులందరూ కూడా ప్రతినిత్యము భయం గుప్పిట్లోనే జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా ఆక్వాకల్చర్ అక్కడ రొయ్యల చెరువులు ఎక్కువగా పోతున్న ప్రాంతంలో ఆ సమీపంలోనే బోరుబావి ఉంది. బోరుబావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ 15 మీటర్ల వరకు పై వరకు ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులందరూ అక్కడికి వెళ్లి వాటిని నిలుపుదల చేసే ఆ గ్యాస్ ను అరికట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే తరచూ ఇలా జరుగుతుండటంతో అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సురేష్.